గోదావరి జలాల విషయంలో పొరుగు రాష్ట్రానికి మేలు చేసే విధంగా జగన్ మాట్లాడటం దారుణమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గోదావరిలో ఏటా 3000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయన్న నిమ్మల వాటికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను మొన్న జరిగిన ముఖ్యమంత్రుల భేటీలో కేంద్రానికి అందించామన్నారు. అనుమతులు తీసుకుని పద్ధతి ప్రకారమే పోలవరం బనకచెల చేపడతామని నిమ్మల స్పష్టం చేశారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గించిందని జగన్ చేస్తున్న వాదనంతా శుద్ధ అబద్ధమన్న నిమ్మల రామానాయుడు 2 దశల్లో నీటిని నింపాలని 2019-2024 మధ్య వైసీపీ హయాంలోనే కేంద్రానికి ప్రతిపాదన పంపించి ఆమోదించుకున్నారని చెప్పారు. తొలి దశ పూర్తి కాగానే రెండో దశ పునరావాసం పూర్తి చేసి 45.72 మీటర్ల వరకు నీటిని ఖచ్చితంగా నిలబెడతామని నిమ్మల తెలిపారు. ఆ 3000 టీఎంసీలో మనం తీసుకునేది 200 టీఎంసీలు. అంటే అది కూడా వరద సమయంలోనే 100 రోజుల వరద సమయంలో రోజుకి 2 టీఎంసీలు చొప్పున 200 టీఎంసీలు తీసుకోవాలనేటువంటి ఆలోచన. అది కూడా మొన్న ఏదైతే ఢిల్లీ జరిగినటువంటి సమావేశంలో కూడా రికార్డెడ్గా కూడా మనం కూడా సబ్మిట్ చేసాం. మరి దానిలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే పోలవరం దగ్గర వరద జలాలు మిగులు జలాలు క్యాలిక్యులేషన్ లేకుండా అక్కడ నిర్మాణం చేయడం వల్ల ఉపయోగం లేదని పొరుగు రాష్ట్రానికి మేలు చేకూర్చే విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపించినటువంటి పరిస్థితి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం మరి వాళ్ళు అక్కడ ఏదైతే ప్రాజెక్టును ఒకటి నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రాజెక్టుని వాళ్ళు నిర్మాణం చేస్తే మన గోదావరిలో నీరు తగ్గిపోతుందని వాళ్ళకి ఆల్రెడీ 290 టీఎంసీలు వాళ్ళకి వాడుకోవడానికి హక్కులు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ వాళ్ళ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే 100 టీఎంసీలు అంటే ఎగువ రాష్ట్రాలకి వాళ్ళకి న్యాయపరంగా రావాల్సిన హక్కులు తీరిన తర్వాత కూడా వృధా జలాలు ఉన్నాయి, సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి.